వెల్కమ్ బ్యాక్ గైస్. మనం నిన్న వీడియోలో అయితే కృష్ణా ఎక్స్‌ప్రెస్ గురించి మాట్లాడుకున్నాము. దాని యొక్క ఎక్స్‌పీరియన్స్ గురించి మీకు చెప్పాను. ఆ ట్రైన్ దిగిన తర్వాత నుంచి ఈ వీడియో అనేది స్టార్ట్ అవుతుంది. సో, మేము పెద్ద తిరుపతిలో దిగామనమాట. తిరుపతి మెయిన్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మాకు ఇక్కడ బయట చాలా హోటల్స్ అనేవి కనబడ్డాయి తినడానికి. సో, మేమంతా ఏం కాదు అని చెప్పి టోకెన్‌లో నిలబడాలని చెప్పేసి దగ్గరలో ఉన్న శ్రీనివాస నివాసానికైతే వెళ్ళాము. స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ శ్రీనివాస నివాసంలో ఎర్లీ మార్నింగ్ 2 నుంచి స్టార్ట్ చేస్తారనమాట మనకి దర్శనం టికెట్స్ అయితే ఇవ్వడానికి. సో, ఆ లైన్‌లో అనేది మేము నించొని ఏదో రకంగా తోసుకొని మేమైతే టికెట్ సంపాదించామనమాట. మనకిచ్చిన టోకెన్‌లో దర్శనం యొక్క టైం అండ్ దర్శనం ఎక్కడ చేసుకోవాలి, ఎలాంటి దర్శనము, అది సర్వదర్శనమా లేదా దివ్య దర్శనమా అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందన్నమాట. మేము బయటికి రాగానే అక్కడైతే రెడీగా బస్సెస్ అయితే ఉన్నాయి. మేమైతే ఏసీ బస్ పిక్ చేసుకున్నాము. పర్ హెడ్ 110 రూపీస్ పడుతుంది, అంటే మనిషికి 110 రూపాయలు. కొండపైకి వెళ్ళే ముందు చాలా వరకు చెకింగ్స్ అయితే జరుగుతాయి. మన బ్యాగ్ అండ్ పర్సనల్ చెకింగ్ కూడా జరుగుతుంది. కొండపైకి ఎటువంటి నీచు పదార్థాలు తీసుకెళ్లడం కుదరదు. మన లగేజ్ లో కూడా ఎటువంటి వైన్ బాటిల్స్ లాంటివి ఉండకూడదు. మేము తిరుమల చేరుకునేసరికి టైం అనేది 6:30 అలా అయ్యిందనమాట. స్వామివారి గుడి పక్కనే కోనేరు ఉంటుంది, దాంట్లో స్నానం చేసాము. నైట్ మాకైతే రూమ్ దొరకడం కష్టమైంది. సో అందుకనే దగ్గరలో ఉన్న సత్రాలు తీసుకున్నాం అనమాట పెద్ద తిరుపతిలో. సో ఇక్కడ మేము ఇప్పుడు ప్రస్తుతానికైతే కోనేరులో స్నానం చేసేసి డివోషనల్గా తయారయ్యాము అనమాట, పంచి కట్టుకొని. సో ఇక్కడ నుంచి మనం కాసేపట్లో మనకి దర్శనం టైం అనేది 2 ఇచ్చారు. 2 కల్లా మనం దర్శనం చేసుకోవాలి. సోమవారి మెయిన్ టెంపుల్ ఎదురుగానే ఇక్కడ టీవీ ఛానల్ లైవ్ అనేది ప్రతిరోజు ఇస్తారనమాట. ఇక్కడ కొంతమంది భక్తులు కూర్చుంటారు, దర్శనం చేసుకుని వచ్చి ఆయన చెప్పే మాటలన్నీ బాగుంటాయని. ఈ రోజు పెద్ద ప్లాన్స్ అంటూ ఏమైతే లేవు, కానీ మనకి మేజర్ ఏమైతే ఈరోజు దర్శనం చేసుకోవడమే. రష్ అయితే ప్రస్తుతం తిరుమలలో చాలా ఎక్కువ ఉంది. మాకే 2కి ఇచ్చాడనమాట టైము, కానీ ఫ్రీ దర్శనం అప్రాక్సిమేట్లీ 12 అవర్స్ దాకా పడుతుందంట. సో చూడాలి మరి ఎలా అవుతుంది దర్శనం అనేది, చూసి దాన్ని బట్టి మన ట్రిప్ అనేది ప్లాన్ చేసుకోవాలి. కానీ నైట్ అయితే కొద్దిగా సఫర్ అయ్యాం, కానీ పర్లేదులే, దర్శనం అయితే అంతా సెట్ అయిపోతుంది. సోమవారికి మనం వేసే హుండీలో డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులంతా కూడా ఒక డే కౌంట్ చేసి ఆ మనీ స్టోర్ చేసే ఏరియాకి పంపిస్తారనమాట. మీకు కనిపించే వ్యాన్లో కనిపించే టెంపుల్ మెయిన్ గుడి ఇక్కడ, దాని దరిదాపుల్లోకి వెళ్ళనివ్వరు, కానీ దూరం నుంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మేము దర్శనానికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే టైం దగ్గర 11 అయిపోతుంది. టైం అయితే ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. మన దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫైనలీ. మధ్యాహ్నము అంటే మార్నింగ్ మనం టోకెన్లు తీసుకున్నాం కదా, మధ్యాహ్నం కరెక్ట్గా 1 కల్లా లైన్లోకి వెళ్ళాము. పార్ట్ 2కి ఇచ్చే టైం ఈ 1 కల్లా వెళ్తే మనకి దర్శనం అయ్యేసరికి అప్రాక్సిమేట్లీ 7 అయింది. అక్కడ నుంచి లోపల దాకా నడుచుకుని వచ్చేసరికి 7:30 అయింది. సో ఇప్పుడు ఇంట్లో కావాల్సిన కొన్ని లడ్డూలు ఉంటాయి, లడ్డూలు తీసుకొని మనం బయలుదేరాలి. అయితే నేను అనుకున్న ప్లాన్ ఇక్కడ సరిగ్గా లేదు. నేను అనుకున్నది వేరు, మొత్తం జరుగుతుంది వేరు. సరే, అయితే ఇక్కడ ఈ ఏరియాలోనే ఒక ట్రిప్ ఉంటుంది, 120 రూపీస్ 160 రూపీస్ ఎంత ఉంటుంది తెలీదు. ఆ 1 డే ట్రిప్ అనమాట. దగ్గరలో మంచి ఫేమస్ ప్లేస్ అంట, ఒకసారి అంతా చూసేసి కావాలి. అది మీకు అంతా క్లియర్గా చెప్తా. స్పెషల్లీ నేనైతే తిరుమల వచ్చినప్పుడల్లా ప్రతిసారి చెప్పులు లేకుండా నడవాలనుకుంటాను. ఇప్పుడు మనం ఉన్న ఏరియా అంతా కూడా అన్నమయ్య సర్కిల్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఫ్రీ బస్సెస్ దర్శనానికి అండ్ మనం బెంగమాంబ భోజనం ఫ్రీ పెడతారు కదా, అక్కడ కూడా అన్నీ ఫ్రీగా ఉంటాయి అన్నమాట బస్సెస్. ఈ డెకరేషన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన ద్వారకా తిరుమలలో కూడా సేమ్ డెకరేషన్ పెట్టారు. ఇక్కడైతే అసలు ఫోటో దిగుదామంటే చూడండి ఎంతమంది జనం ఉన్నారు. నేను ఇందాక చెప్పాను కదా, ఇవే ఫ్రీ బస్సెస్ అనమాట. ఇవి డైరెక్ట్ మనకి దర్శనం దగ్గర తీసుకెళ్తాయి. ఈ తిరుమల ఫ్రీ బస్సెస్ లో ఎటువంటి టికెట్ అయితే వాళ్ళు ఇవ్వరు, అట్లీస్ట్ ఫ్రీ టికెట్ అని కూడా ఏ టికెట్ ఇవ్వరు అనమాట. బస్సెస్ కూడా కొద్దిగా క్రౌడ్ గానే ఉంటాయి. ఇంకా బస్ దిగేసి మేము ప్రసాదం అయితే తీసుకున్నాము. తిరుమలలో ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫుడ్ కి బెడ్ కి మనం ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు. మార్నింగ్ టిఫిన్ ఫ్రీ, మధ్యాహ్నం లంచ్ ఫ్రీ, సాయంత్రం డిన్నర్ ఫ్రీ. ఎక్కడ పడితే ఎక్కడ పెడతారు. సాంబార్ రైస్ అని ఇంత ఉంటుంది, కదంబం అంటారు దాన్ని. ఎక్కడ పడితే ఎక్కడ ఉంటుంది, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. రోజుకైతే ఫుల్గా టైర్డ్ అయిపోయాను నేను, అసలు మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. కనీసం దర్శనం అయితే చేసేసుకున్నాము, కానీ రూమ్లు అలౌట్ చేయడానికి వాళ్ళు చాలా టైం తీసుకున్నారు. మార్నింగ్ ఒకసారి రూమ్లోకి వెళ్ళాం, కాకపోతే చాలా జనం ఉన్నారు. ఇప్పుడు రూమ్స్ అవ్వనేసరికి మళ్ళీ ఈవినింగ్ ఒకసారి వెళ్తే వాళ్ళు ఇప్పుడు రూమ్ అలౌట్ చేశారు. ఈ దగ్గరలోనే B2 అంటే ఒకసారి ఏంట్రా ఎక్కడ ఏరియా అది, బాలాజీ బస్ స్టాండ్ ఏరియాలో మనకి రూమ్ అనేది అలౌట్ అయ్యింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోవాలి. మార్నింగ్ ఇక్కడ కొన్ని ఏరియాస్ ఉన్నాయి, చాలా బాగుంటాయి.
ఒకసారి చూడాలి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. దీనికైతే ఇంతే, ఇంకా ఫుల్ లేకనే మాట్లాడే ఓపిక కూడా లేదు నాకు కనీసం. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మేము మళ్ళీ కోనేరులోకి అయితే వచ్చి స్నానం చేసాము. తిరుమల వచ్చిన ప్రతి ఫ్యామిలీ ఆర్ ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ స్నానం అనేది మిస్ చేసుకోవద్దు. చాలా బాగుంటుంది, ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మా ప్లానింగ్ లోకి వస్తే మేమైతే లడ్డూస్ తీసుకున్నాము మా ఇంట్లో వాళ్ళకి. ఇప్పుడే నేను శ్రీవారి లడ్డూలు అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ వెంగమాంబలో మార్నింగ్ పూట టిఫిన్ పెడతారు. అంటే వెంగమాంబ అన్నదాన ప్రసాదం ఏమంటారు దాన్ని, హాల్ ఉంటుంది కదా, దాంట్లో మన టిఫిన్ పెడతారు. ఆ టిఫిన్ చేసేసి మనం స్టార్ట్ అవుదాము. రౌండ్ ట్రిప్ అనేది ఎంత ఉంటుందో తెలియదు, అక్కడికి వెళ్ళి మీకు డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఇక్కడ నుంచి నేను నా లగేజ్ పెట్టుకున్న లాకర్కి అప్రాక్సిమేట్లీ ఒక 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. 2.5 కిలోమీటర్స్ నేను వాక్ చేయక్కర్లా, ఎందుకంటే ఇక్కడ ఫ్రీ బస్సెస్ ఉంటాయి. ఎక్కేసి దిగిపోవడమే. యాక్చువల్లీ నిన్న ఇక్కడ తిరుమలలో చాలా పెద్ద భారీ వర్షం పడింది. దాంతో వేడి అనేది విపరీతంగా వచ్చేస్తుంది ఈరోజు. నిన్నంతా కూడా చాలా కూల్గా ఉంది. నైట్ మేము పడుకున్నప్పుడు కూడా చాలా చల్లగా ఉంది మా రూమ్లో. కానీ అది ఇప్పుడు వస్తుంది, తెలుస్తుంది ఇప్పుడు బయట సెగ. ముందు ఇక్కడ మనం ఒక దగ్గరలో ఒక మ్యూజియం ఉంది, ఆ మ్యూజియం దగ్గరికి వెళ్దాం. వే టు మ్యూజియం. అలాగేనండి. కనబడే అన్నీ కూడా ఫ్రీ దర్శనం లైన్స్ ఉంటాయి కదా, అవి మనకి దర్శనానికి వెళ్ళేటప్పుడు కంపార్ట్మెంట్ 1, కంపార్ట్మెంట్ 2 అని చెప్పేసి చాలా కంపార్ట్మెంట్స్ ఉంటాయి. కంపార్ట్మెంట్స్ అన్నీ ఇటు లోపలే ఉంటాయి అన్నమాట, స్టేర్స్ లెక్క కింద. ఒక్కొక్క కంపార్ట్మెంట్ లెక్క వదులుతారు. కనబడేది ఎస్విసి మ్యూజియం అనమాట. అది రీకన్స్ట్రక్షన్ జరుగుతుందంట గైస్. అంటే లోపలికి ఎలా లేదంట, ఆఫ్ ద వర్క్ అంతా అయిపోయిందంట. ఇంకొక ఈజీగా 1 month నుంచి 2 months వరకు టైం పడుతుంది అంటున్నారు. ఇక్కడ ఈ మ్యూజియంలోనే మనకి స్టార్టింగ్ నుంచి ఉన్న వస్తువులన్నీ కూడా ఈ మ్యూజియంలో పెడతారు. హిస్టరీ అంటే తిరుమల తిరుపతి నుంచి జరిగిన హిస్టరీ మొత్తం అంతా కూడా దీంట్లో ప్రజెంట్ చేస్తారు అనమాట. మ్యూజియం క్లోజ్ చేసిందని చెప్పేసి ఇంకా మేము డైరెక్ట్ టిఫిన్ చేద్దామని చెప్పేసి వెంగమాంబ దగ్గరికి వచ్చేసాము. ఇంకా టిఫిన్ చేసేసి మా జర్నీ అనేది స్టార్ట్ అవబోతుంది. నేను చేసిన జర్నీలో అయితే మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము అండ్ చాలా గొడవలు కూడా అయినాయి, కొన్ని అడ్వెంచర్స్ కూడా జరిగాయి అనమాట. ఈ వీడియోలోనే అవన్నీ ఇంక్లూడ్ చేయలేను కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే మన పూర్తి ఇన్ఫర్మేషన్ మన ట్రిప్ గురించి అయితే నేను పెట్టబోతున్నాను. సో వెయిట్ చేయండి గాయస్, రేపు పొద్దునకల్లా మన వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది. ఆ వీడియోని అయితే అస్సలు ఎవరు మిస్ అవ్వద్దు. మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఆ వీడియో పక్కా చూడాల్సిందే.